మానవుడు పశ్చాత్తాపడవలసి ఉన్నది. ప్రియ సహోదరుడా, నువ్వు దుర్వ్యాపారం చేస్తున్నావా? వేరు వేరు తునికరాళ్ళు, వేరు వేరు కాటారాళ్ళు, దొంగ లెక్కలు రాస్తూ దొంగ వ్యాపారంలో మానవుడు బ్రతుకుతున్నాడా? ఎవరు నన్ను చూడట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుడి ఎదుట ఒక రోజున ఉన్నవి, దేవుడి ఎదుట సమస్తము రాయబడుచున్నవి, దేవుడి ఎదుట సమస్తం ఉన్నవి. కాబట్టి వాడు దేవుడికి జవాబు చెప్పాలి. ఆ రోజున నీ దగ్గర దేవుడి జవాబు లేకపోతే ఆ జవాబు యేసు క్రీస్తు వారే. నీ పాపం నిమిత్తం ఆయన శిలువలో మరణించాడు. చాలా మంది దుర్వ్యాపారమును, దొంగ వ్యాపారానికి వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇదిగోండి బైబిల్ ఈ విధంగా కాదు. ఆయన మరణం నుంచి తిరిగి లేచి మానవుడిని రక్షించుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవుడికి నిత్య జీవం ఇచ్చుటకు దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నీ పాపముల విషయమై నువ్వు భయపడిన పక్షంలో, పశ్చాత్తాపడిన పక్షంలో మనిషికి తీర్పు ఉన్నది. ఆ తీర్పు నుంచి నువ్వు రక్షణ పొందాలి అంటే క్రీస్తు యేసు ద్వారా ఆయన యందు విశ్వాసం నుంచి నువ్వు రక్షణ పొందాలి. ప్రియ సహోదరుడా, పాపం వల్ల వచ్చే జీవితం మరణము. ఆ మరణం నుంచి నువ్వు తప్పించబడాలి అన్నది దేవుడి యొక్క ఉద్దేశం. యేసు క్రీస్తు వారు చెప్తున్నారు, మనిషి చేసే దుర్వ్యాపారం, దొంగ వ్యాపారం, ప్రతి విధమైన పాపమునకు మానవుడు దేవుడికి ఎదుట జవాబు చెప్పవలసి ఉన్నది. ప్రతి విధమైన పాపమునకు వారు ఈ లోకంలోకి వచ్చి ఆయన శిలువలో మరణించి మరణం నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వసించిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడని బైబిల్ చెప్పుచున్నది. మీరు నిత్య జీవాన్ని పొందాలా? క్రీస్తు యేసు ద్వారా ఆయన యందు విశ్వసించిన వాడు పాపము నుంచి రక్షించబడతాడు. ప్రియ సహోదరులారా, దేవుడు లోకమును ప్రేమించి తన ప్రియ కుమారుడైన క్రీస్తును పంపించాడు. నీ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడవలసి ఉన్నది. నీ పాపం విషయమై నువ్వు పశ్చాత్తాపడవలసింది. లేని పక్షంలో దేవుడి యొక్క తీర్పు నుంచి నువ్వు రక్షించబడలేవు. ప్రియ సహోదరుడా, దేవుడు మానవుల మీదకి, మానవుడు చేసిన ప్రతి అతిక్రమమునకు దేవుని ఎదుట జవాబు చెప్పవలసి ఉన్నదని, ఆ దేవుని నుంచి నువ్వు రక్షించబడినట్లు క్రీస్తు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించి మరణము నుంచి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రతి వారందరూ కూడా పాపము నుంచి రక్షించబడి నిత్య జీవాన్ని పొందుతారని బైబిల్ చెప్పుచున్నది. నిత్య జీవమును మీరు పొందాల్సి ఉన్నది. అది నిత్య జీవమును దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ నిత్య జీవమును దేవుడు నీ కొరకు, నా కొరకు ఇచ్చి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రియ సహోదరుడా, క్రీస్తు యేసునందు విశ్వసించు. నీ జీవితంలో నీ బ్రతుకు తాత్కాలికమే. గర్వించవద్దు, అతిశయపడవద్దు. పాపమును విడిచిపెట్టి యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చి పాపమును